ఈ రోజు అయితే శనివారం కాబట్టి మన బండి అయితే నీట్ గా కడిగి ఇలా పూజ చేసామన్నమాట. పూజ చేసి ఇక్కడైతే మన బండికి ఎయిర్ ఫిల్టర్ లైట్ క్లీన్ చేసి గ్రీజ్ కొట్టిస్తాం కదండి. డోర్ కొట్టేటప్పుడు అయితే చింది మా ఇద్దరి మీద పడింది, నాగరాజు అన్నయ్య మీద, నా మీద. నాగరాజు అన్నయ్య చొక్కా అంతా పాడైపోయింది పాపం. అన్నయ్యని గ్రీజ్ కొట్టమంటే మాకు కొట్టాడు అనమాట. మొత్తం నా తల అంతా పాడు చేశాడు, అన్నయ్య షర్ట్ అంతా పాడు చేశాడు. పాయింట్ కి అయితే వచ్చామండి. అన్లోడింగ్ వచ్చే పాయింట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే రాళ్ళు వేసిపోయి స్టెపిన్ టైర్ ఊడిపోయి నా నాగం అయిపోయింది అనమాట. పాయింట్ చూడండి ఎలా ఉందో. అన్లోడింగ్ పాయింట్ అయితే ఈ రాళ్ళు వేసిపోయి స్టెపిన్ టైర్ ఈ రాళ్ళ దగ్గర అయితే ఊడిపోయింది. ట్యాంకులకు కూడా రుద్దేసింది రాళ్ళు. ఈ రోజే డ్యూటీకి వచ్చాం. ఈ రోజు అయితే శనివారం కాబట్టి మన బండి అయితే నీట్ గా కడిగి ఇలా పూజ చేసాం అనమాట. పూజ చేసి ఇక్కడైతే మన బండికి ఈ రోజు శనివారం కాబట్టి ఎయిర్ ఫిల్టర్ లైట్ క్లీన్ చేసి గ్రీజ్ కొట్టిస్తాం కదండి. టైర్లు కొట్టుకున్నాం, ఇక్కడ గ్రీజ్ కొట్టిస్తున్నాం అండి. మన 5 లైట్ కూడా వస్తుంది, ఆ బండి కూడా గ్రీజ్ కొట్టాలి. ఈ టైర్లు కొట్టొచ్చి ఇక్కడ దేవరపల్లి సెంటర్ దాటి ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. మా పాస్టర్ బాబాయ్ అనమాట ఈయన. బండికి ఏ బండికి పని చేసినా కానీ దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట. అన్ని బళ్ళు కలిసి వచ్చాం అనమాట. మొత్తం 4 బళ్ళు కలిసి లోడింగ్కి వచ్చాము ఇక్కడికి. అది కూడా 5 లైట్ కూడా వచ్చేసింది. దానికి కూడా ఇప్పుడు గ్రీజ్ కొట్టించాలి. ఇక్కడైతే పైన కరెంట్ లైన్ ఉంది, చూస్తున్నారు కదా, కరెంట్ లైన్ ఉంది. దాన్ని దాటి చివతల పక్కన పెట్టి లిఫ్ట్ లేపుకున్నాను అనమాట. దాని కింద పెట్టి లేపితే ఇది 11 kV లైన్ లాగా ఉంది. ఇదిగోండి చూడండి, ఇలా కరెంట్ వైర్లు ఉన్న కాడ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అవతల పక్క పెట్టుకుని లేపుకోవాలి. మా ఏరియాలో ఒక డ్రైవర్ అన్న అయితే ఇలాగే కరెంట్ లైన్ కింద పెట్టి లిఫ్ట్ లేపి ఆ కరెంట్ వైర్లు టచ్ అయిన తర్వాత బండిలోకి ఎక్కడానికి అయితే ట్రై చేశాడు. ఈ సైడ్ అంతా కూడా కాలిపోయింది. ఇలాంటి లైన్ల కింద ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 4 బళ్ళు కలిసి వెళ్తున్నాం అనమాట. 5 వచ్చింది. ఇప్పుడు నా బండి కొట్టిన తర్వాత దీనికి కూడా గ్రీజ్ కొట్టాలి. ఇప్పుడైతే మనం ఎయిర్ ఫిల్టర్ తీసేద్దాం. ఎయిర్ ఫిల్టర్ తీసి దాన్ని కూడా క్లీన్ చేపిస్తే మన పని అయితే అయిపోద్ది అనమాట. ఎయిర్ ఫిల్టర్ తీయాలంటే కొద్దిగా క్యాబ్ తీయడానికి అర్థం వస్తుంది. ఇప్పుడైతే మనం క్యాబ్ కొద్దిగా పైకి లేకుంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. ఆ ఎయిర్ ఫిల్టర్ క్యాబ్ తీయడానికి. క్యాబ్ పైకి లేపడానికి అయితే ఇరవై ఇలా రైట్ సైడ్ పుష్ చేసి ఇలా కొట్టాలన్నమాట. జాకీ టైప్, ఏ జాకీ కొడతాం చూడండి అలాగే. ఇది కూడా హైడ్రాలిక్ జాకీ టైపే. ఇది మా 15 డ్రైవర్ అండి, బండి నాగరాజ్ అంటాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నాగరండి 14 తోలేవాడండి. వాళ్ళ భారత్ బెంచ్ ఇచ్చామండి, 15 లారీ ఇచ్చామండి. మామూలుగా తోలతలేదు. ఎలా తీసుకోవాలండి? ఇది ఎయిర్ ఫిల్టర్ తీసుకునేది. హెడ్ డోర్ కొట్టేటప్పుడు అయితే చింది మా ఇద్దరి మీద పడింది, నాగరాజు అన్నయ్య మీద, నా మీద. గ్రీజ్ కొట్టేటప్పుడు అయితే దగ్గర ఉండకండి. నాగరాజు అన్నయ్య చొక్కా అంతా పాడైపోయింది పాపం. షర్ట్ చేసేవాడిని. మన బండికి అయితే గ్రీజ్ కొట్టడం అయిపోయింది. ఇప్పుడు అయితే 5 కొడుతున్నారు. దీనికి కూడా కొడితే ఎయిర్ ఫిల్టర్ దీన్ని దాన్ని కలిపి ఒకసారి క్లీన్ చేస్తారనమాట. అన్నయ్యని గ్రీజ్ కొట్టమంటే మాకు కొట్టాడు అనమాట. మొత్తం నా తల అంతా పాడు చేశాడు, అన్నయ్య షర్ట్ అంతా పాడు చేశాడు. గ్రీజ్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. 3 బళ్ళు అయితే టైర్లు కొట్టుక నుంచి బయలుదేరామండి. అయితే క్రషర్కి వెళ్తున్నాం. మనకంటే ముందు అయితే 16 క్రషర్లోకి వెళ్ళిపోయింది. ప్రతి శనివారం బళ్ళుకి పూజలు, గ్రీజ్ మాత్రం ప్రతి శనివారం ఉంటుందండి. అలా వారం అన్నది సెట్ చేసుకున్నాం. అన్ని బళ్ళకి కూడా అంతే, అలాగే కొట్టిస్తూ ఉంటాం. అయితే కొట్టించుకుని అయితే బయలుదేరాం. 15 వచ్చి మన ఎదురు ఉంది. మన వెనకాల అయితే 5 వస్తుంది. మొత్తం 3 బళ్ళు కలిసి అయితే బయలుదేరాం, వెళ్తున్నాం. టైం ప్రెసెంట్ 1 గంట అవుతుంది. క్రషర్లోకి వెళ్ళి భోజనం చేస్తాం అనమాట. ఇటు క్రషర్లోకి వెళ్ళే రోడ్డు చూడండి ఎంత బాగుందో. అటు ఇటు చెట్లును, మధ్యలో రోడ్డు. ఇప్పుడు ఉందండి రోడ్డు అయితే. అంత కోరి అనమాట. చూడండి ఎంత రోజు ఉందో. పోయి చూస్తుంటేనే భయం వేస్తుంది. కింద అయితే బాగా లోతుంది అనమాట. ఇటు రైట్ సైడ్ కూడా ఉంది, బాగా కోరి అనుకుంటా. ఇదంతా కూడా కోరి. చూస్తుంటే భలే థ్రిల్లింగ్ ఉందండి, ఎంత లోతు ఉంటుందా అని. అన్నీ కూడా చుట్టూ గట్టిలాగా ఎంత బాగుందో. ఇప్పుడు కొంత లొకేషన్ అయితే చూడడానికి. ఇదంతా కూడా కోరి అనమాట. కిందంతా పెద్ద లోయలాగా ఉంటుంది. రెస్టారెంట్లోకి అయితే వచ్చాము. భోజనాల టైం అయింది కాబట్టి ఇక్కడ భోజనం చేస్తున్నామండి. ఇదిగోండి 16 డ్రైవర్ మా బాబాయ్, విష్ణు బాబాయ్ అనమాట. 16 వచ్చి అక్కడ పెట్టాం, 15 వచ్చి ఇక్కడ పెట్టాం. 2 బళ్ళు 5-9, 3-9 ఈ 2 బళ్ళు కూడా ఎదర వదలు పెట్టాం అనమాట. ఇక్కడ పెట్టాం. మొత్తం 4 బళ్ళు కూడా ఇక్కడ పెట్టుకుని భోజనాల టైం అయింది కాబట్టి భోజనం చేసి
తర్వాత డోజర్ వస్తుంది. డోజర్ వచ్చిన తర్వాత అయితే లోడ్ చేయించుకుంటాం. ప్రస్తుతానికి అయితే భోంచేస్తున్నాం. ఈ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. చుట్టూ గట్టును, మధ్యలో క్రషరు, ఇదంతా కూడా గట్టు, ఇదంతా కోరీ అనమాట. ఈ కోరీలో మెటీరియలే మనకి ఇలా రోడ్లు పనికొచ్చే డస్ట్ కానీ, వెట్ మిక్స్ కానీ, ఈ బేబీ కానీ, ఎనీథింగ్ ఏదైనా సరే ఈ కోరీలో నుంచి వచ్చే మెటీరియల్తోనే తయారవుతుంది అనమాట. ఈ మెటీరియల్కి ఆ మెటీరియల్ సపరేట్ బెల్ట్లు ఉంటాయి అనమాట. దేని లోడింగ్ పాయింట్ తినంగా ఆ మెటీరియల్ పడుద్ది. ఇదంతా కూడా క్రషరు. చూడండి చుట్టూ లొకేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట. అంతా కూడా క్వారీ. మనం బళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. మన చుట్టూ కూడా గట్లా ఉంటుంది. సూపర్గా ఉంటుందన్నమాట. భోజనం చేసిన తర్వాత కొద్దిగా వెళ్ళి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే భోజనం చేస్తున్నాం. భోజనం చేసిన తర్వాత అయితే చూపిస్తాను. లోడింగ్ పెడుతున్నాం. 1688 అయితే లోడింగ్ పెట్టామండి. డోజర్ రావాలి, అదైతే వస్తే లోడ్ వేస్తారు. ఈ లోపల ఈ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే ఒకసారి చూపిద్దామని చెప్పి వస్తున్నాం అనమాట. చూడండి చుట్టూ కూడా లోయలాగా ఉండి లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుందన్నమాట. మెటీరియల్ కోసం ఇలా తవ్వుతారు. చూడండి కింద అయితే తవ్వుతున్నారు. కోరి అయితే ఇలా ఉంటుందండి. కింద అయితే మిషన్ వర్క్ చేస్తుంది. అంతా కూడా లొకేషన్ చూడడానికి చాలా బాగుందన్నమాట. చూడడానికైతే చాలా భయంకరంగా ఉంది. కింద చాలా డౌన్ ఉందన్నమాట. లారీలు అయితే అటు నుంచి ఇటు వస్తాయి అనుకుంటాయి మిషన్ దగ్గర లోడ్ వేసుకోవడానికి. అది కూడా చూడండి, ఆ కింద నుంచి అటు వస్తుంది మిషన్ దగ్గర లోడ్ వేసుకోవడానికి. అయితే అదంతా మన క్రషర్లోకి వచ్చే మెటీరియలే. కింద ఒక లారీ లోడ్ వేస్తున్నాడు ఆల్రెడీ. లోడింగ్ అయితే అలా వేసుకొస్తారండి. రాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రక్కన క్రషర్ ఆడుతుంది చూడండి. ఇదిగోండి క్రషర్లో పోతారు పైన తీసుకొచ్చి. క్రషర్ ఆడుతుంది చూడండి మెటీరియల్. ఇదైతే 60 సైజ్ మెటలో ఇప్పుడు ఆడేది. ఇది డెస్టో. ఇదంతా చూడండి, ఇదంతా కింద లోయ. ఇక్కడ నుంచి వస్తుంటే భలే ఉందండి. ఇదంతా మళ్ళీ పూర్తి చేస్తున్నారు. ఈ పక్కన వేస్ట్గా వచ్చిన మట్టి అంతా కూడా ఆ లోయలో వేసి పనికొచ్చిన వరకు తవ్వుకొని మిగతాదంతా పూర్తి చేస్తున్నారు. మన వాళ్ళందరూ కూడా చూడడానికి బాగుందని చెప్పి మా విష్ణు బాబాయ్, రాజేష్ అన్నయ్య వీళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇటు కష్టకు వచ్చాం అనమాట. కిందకు చూస్తుంటే అయితే కళ్ళు తిరుగుతున్నాయండి. ఎక్కడో చిన్నదిలాగా కనపడుతుంది మిషను. ఇదంతా లోయే. ఈ ఒడ్డుకు రావాలంటేనే భయం వేస్తుంది. అదే మెయిన్ రోడ్డు. అది మెయిన్ రోడ్డు అనమాట. కింద అయితే లారీ చూడండి, జూమ్ చేస్తే ఎలా కనపడుతుందో. అక్కడెక్కడో ఉందన్నమాట. చూడండి ఎంత లోతులో ఉందో. మొన్న నాతో పాటు వచ్చిన రాజేష్ అన్నయ్య అయితే ఇప్పుడు 1688కి వచ్చాడండి. రాజు అయితే 6988కి పైపులు లోడ్ వేసుకెళ్ళేటప్పుడు మనోడు వచ్చాడు. మన డ్యూటీకి అయితే రాజేష్ అన్న వచ్చాడు. ఇదిగోండి అందరం ఇలా ఒకసారి ఉంటే అలౌ చేస్తే నిమిషంలో అయిపోద్ది అనమాట. రాజేష్ బ్రో అయితే పట్టా కడుతున్నాడు. కింద ఆ లోయలో లోడ్ అయింది కదండి బండి, అదిగోండి ఆ బండి అటు వెళ్తుంది, వెళ్ళి అన్లోడ్ చేస్తుంది. చూడండి అదిగోండి పైకి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేస్తుంది అనమాట. 1688 అయితే లోడ్ అయ్యి బయలుదేరిందండి. ఇంకా 1588 లోడ్ అవుతుంది. నా బండి అయితే లోడ్ అయిందండి. మన బండికి అయితే పట్టా కడతానికి అయితే రాజు హెల్ప్ చేస్తున్నాడు. రాజు అయితే పైకి ఎక్కాడు అనమాట, పట్టా వేస్తున్నాడు. 59 వచ్చి లోడింగ్ పాయింట్లో పెట్టాం. 1615 అయితే లోడ్ అయ్యి బయలుదేరి వెళ్ళిపోయినాయి. అయితే మన బండికి పట్టా వేసుకొని మనం కొద్దిగా ఎదురు పెట్టుకుంటే ఈ బండికి కూడా పట్టా వేయాలి. ఈ బండి అయితే లోడ్ అయిపోయింది, పట్టా కట్టేసాం. 59 అయితే లోడ్ అవుతుందండి అక్కడ. అది కూడా లోడ్ అయితే దానికి కూడా పట్టా కట్టి బయలుదేరుతాం అనమాట. అన్నట్టు ఇంటి చెప్పడం మర్చిపోయాను. ఇది పేరు ప్రవీణ్, బామర్ది అవుతాడు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? వీలైతే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలా కనపడుతుందో, చూడండి ఎలాగుందో, ఎంత లోతుందో. ప్రస్తుతానికి మేమైతే భీమటోళ్ళ దగ్గరికి వచ్చామండి. ఇదైతే తిరుమల టీ పాయింట్ అనమాట. ఇంకా టీ తాగడానికి అయితే ఆగాం. మా నాగరాజు అన్నయ్య కూడా వస్తున్నాడు, డ్రెస్ చేంజ్ చేశాడు. ఇక్కడ గ్రీజ్ కొట్టేటప్పుడు షర్ట్ నిండా పడిపోయింది కదా గ్రీజు, షర్ట్ అయితే మార్చుకుని వస్తున్నాడు అనమాట. టీ తాగి అయితే మేము బయలుదేరుతున్నాం. ఇక మా బామ్మర్ది గారు కూడా వస్తున్నాడు. ఎలా టీ ఎలా ఉంది? ఎలాగున్నా తాగాలి, ఇంటికాడలో కాదు కదా. ఎంత
ఎంత? 10 రూపాయలు అంట. పర్లేదండి, 10 రూపాయలకి న్యాయమే. ఒక్కో చోట అయితే కనీసం 2 లీటర్ల వాటర్ కన్నా దారుణంగా ఉంటాయి. పాయింట్కి అయితే వచ్చామండి. అన్లోడింగ్కి వచ్చే పాయింట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే రాళ్ళు వేసిపోయి స్టెపిన్ టైర్ ఊడిపోయి నా నాగం అయిపోయింది అనమాట. పాయింట్ చూడండి ఎలా ఉందో. అన్లోడింగ్ పాయింట్ అయితే ఈ రాళ్ళు వేసిపోయి నుంచి పాములు కూడా వచ్చినాయి ఈ రాళ్ళ మీద నుంచి వెళ్తే. ఈ రాయ స్టెపిన్ టైర్ తగిలితే స్టెపిన్ టైర్ ఊడి కింద పడిపోయింది అనమాట. 8 ట్యాంకులకు కూడా రుద్దేసింది రాళ్ళు. ఇప్పుడు బండి అక్కడ పెట్టి స్టెపిన్ టైర్ క్యారేజీ గీరేజీ మొత్తం తెగి అక్కడ పడిపోతే ఇది కొంచెం స్టెపిన్ టైర్ బండి కానిచ్చి ఇక్కడ పెట్టాం. స్టెపిన్ టైర్ కూడా ఊడిపోయింది చూడండి. రాళ్ళన్నీ లేచిపోయినాయి అనమాట. ఇటు నుంచి వచ్చి అన్లోడింగ్కి ఇటు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ ఈ రోడ్ లాస్ట్లో కొట్టి రావాలి. ఇదంతా కూడా చెట్లు, ఏం క్లీన్ చేయలేదు. ఇలా ఉంది. ఎటు వెళ్తానికి లేదు. ఇటు వెళ్ళినా దిగాడిపోద్ది, ఇటు వెళ్ళినా దిగాడిపోద్ది బండి. ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఇక్కడైతే మన వాళ్ళు నా బండిది స్టెపిన్ టైర్ క్యారేజీ ఊడిపోతే అదైతే బిగిస్తున్నారు. మామూలు అవస్థ కాదు. ఆ రాయ 2 టైర్ల సందని ఇరుక్కుపోతే దాన్ని లాగడానికి అయితే జాకీ రెడ్లు వేసి నా అవస్థ పడ్డాం. బిగిస్తున్నాం క్యారేజీ. పాములు అయితే ఆ రాళ్ళ కింద నుంచి పస వచ్చేసినాయి పాములు ఎటోళ్ళలో. మొత్తానికి ఆ నరకంలో నుంచి అయితే బయటపడ్డామండి. స్టెపిన్ టైర్ వేసుకుని స్టెపిన్ టైర్ తగిలించుకుని అక్కడ నుంచి అయితే బయటకు వచ్చాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ బేమటోళ్ళ దగ్గర అయితే టిఫిన్ చేసి మళ్ళీ కృష్ణకి బయలుదేరాం. ఇప్పుడు వరకు అయితే ఎప్పుడూ ఫేస్ చేయలేదండి. మార్నింగ్ చూపిస్తాను. బాబాయ్ ఎలాంటి నరకం ఎప్పుడు చూడలేదు. నీట్ గానే ఉన్నాయి. ఫస్ట్ బండి వెళ్ళి వచ్చేసింది. రెండో బండి నాది వెళ్ళి అలవాటు చేస్తాకి వెళ్ళేటప్పటికి కటింగ్ తిరిగేటప్పటికి రాళ్ళు లేచిపోయినాయి. భారత బెంజ్కి BS6 మోడల్కి స్టెపిన్ టైర్ ఆయిల్ ట్యాంక్ కిందకి ఇచ్చాడు కదండి. కొద్దిగా డౌన్ కొట్టడం వల్ల రాయి అలా లేచేటప్పటికే తగిలింది అనమాట. దాని కింద నుంచి పెద్ద పాము వచ్చేసింది. కింద నుంచి ఉన్న వాళ్ళు అయితే ఎటు పరారు అయ్యారు. ఉంది. నైట్ అయితే కొద్దిగా వెళ్తున్నాకి వెళ్ళినా బాగుండేది. అక్కడ మనకు లోడింగ్ దగ్గర అయితే లేట్ అయిపోయింది. టిఫిన్ చేసి నేను బామ్మర్ది గడ అయితే బయలుదేరాం. ఎదురున్న అదే 5-9 అనమాట. నేను 5-9 టిఫిన్ చేసి అయితే బయలుదేరాం. పెడతాము లోడింగ్ కి. దానికి టైం వచ్చి 11:30 అవుతుందండి. 2 ట్రిప్పులు అయితే లోడ్ అయినాయి. పట్టాలు కట్టాం. 5-9 వచ్చి లోడ్ అవుతుంది. అది ఇంకా లోడ్ అవ్వలేదు. అది కూడా లోడ్ అయిన తర్వాత దానికి కూడా పట్టా కట్టాలి. ఇది వచ్చి 15. దీనికి కూడా పట్టా కడుతున్నాం. ఇప్పుడు వచ్చి 11:30 అయింది టైం. ఈ టైంలో కూడా మా పోరాటం చూడండి. పక్కన చలి, ఈ డస్ట్ ఏమో తడపకపోతే లేచిపోద్ది. ఇన్ని ఇబ్బందులు పడి ఇంత బందోబస్తుగా పట్టాలు కట్టుకుని తడుపుకొని ఇంత చేస్తున్నా కానీ ఇదిగోండి తడిసి ఎలా ఉంది డస్ట్. మొత్తం తడిపేసాం. రోడ్డు మీద కూతురు లేస్తే ఎరా ఏంట్రా డస్ట్ ఈ రకంగా లేచిపోతుంది, కళ్ళలో పడుతుంది. ఆ కొడకల్లారా ఈ కొడకల్లారా అని తిడతా ఉంటారు. రేత్రి పగలని తేడా లేకుండా రోడ్ల కోసం వీళ్ళ కోసం కష్టపడుతుంటే కనీసం రోడ్డు మీద వెళ్ళే మనకు రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఈ రోడ్డు మాది, ఈ రోడ్లో నుంచి వెళ్ళొద్దు అంటాం. అన్లోడింగ్ పాయింట్ లో చూస్తే అన్లోడింగ్ పాయింట్ లో రిస్కులు ఇలా ఉంటాయన్న మా కష్టాలు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి. పగలో రాత్రి అని కూడా తేడా లేకుండా కష్టపడుతున్నాం మన రోడ్ల కోసం, మన సొసైటీ కోసం. చూడండి అర్ధరాత్రి 3 బళ్ళు లోడ్ చేసుకుని తడుపుకొని డస్ట్ లేకుండా మళ్ళీ మీ కళ్ళలో పడకూడదు. రోడ్లు ఎక్కడా కూడా డ్యామేజ్లు లేకుండా ప్యాచ్ వర్కులు చేస్తాం. ఫుల్ రోడ్లు వేయాల్సి వస్తే ఫుల్ రోడ్లు. అన్లోడింగ్ పాయింట్లో దిగబడితే ఆ రిస్క్ మామూలుగా వర్ణించడం కష్టమే. అందరం కూడా ఇందాక దిగబడిపోయినప్పుడు అక్కడ రాళ్ళు అవి లేచిపోయినప్పుడు అందరం కూడా ఆ బండిని బయట తీసుకొచ్చే ప్రాసెస్లోనే ఉన్నాం. ఎవరైనా చూపించడానికి కుదరలేదు. అదంతా అయిపోయిన తర్వాత ఆ స్టెపిన్ టైర్ తగిలించుకునేటప్పుడు చూపించాం. ఇన్ని కష్టాలు ఉంటాయి. దయచేసి రెస్పెక్ట్ ఉన్న డ్రైవర్కి. రెస్పెక్ట్ డ్రైవర్. మళ్ళీ అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాం. అన్లోడింగ్ పాయింట్ అయితే చూపిస్తాను ఎలా ఉందో. రాత్రి మేము వెళ్ళిన రోడ్డు చూడండి ఎలా ఉందో. ఈ బండ్ల మీదుగా దాటుకుని అలా రివర్స్ అయ్యి మళ్ళీ అటు వెళ్ళి బ్యాక్ చేసి కొట్టాము. చూపిస్తాను చూడండి. రాత్రి చీకట్లోకి సరిగా కనిపించకపోవచ్చు. ఈ చండాలం తొక్కుకుంటూ వచ్చి రాత్రి మా జీవితం ఇక్కడ కనపడింది. ఇదిగోండి ఈ రాళ్ళ మీదుగా వెళ్ళి చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు వానల పడ క్రితం అయితే ఇటు నుంచి వచ్చి అది కూడా చూపిస్తా ఎలా ఉందో. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. రివర్స్ ఎక్కితే ఇక్కడ టైర్లు పగిలిపోతాయా అన్నట్టుకు వెళ్ళాం. మళ్ళీ రాత్రి రివర్స్ వెళ్ళేటప్పుడు ఈ మండలకి గీరిగిపోయి చేతులకి నానా చిత్రహింస. చూడండి వీటి మీదగా వచ్చి అన్లోడ్ చేసామన్నమాట. జేసీబీ వచ్చి ఆ బండల దగ్గర అయితే ర్యాంప్ వేసి దాన్ని సరి చేస్తుంది అనమాట. సరి చేసిన తర్వాత అయితే మేము వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసి అది 2వది, అవతలది 3వది ఇలా వేసాం. వాటి మీదకి వెళ్ళేటప్పుడు కిందకి దిగి ఇదిగోండి ఇక్కడ నలికి కనపడుతుంది దోవ. ఇటు కిందకి దిగి ఇటు వెళ్ళామన్నమాట. జేసీబీ వచ్చిందండి. ఈ జేసీబీతో అక్కడ ర్యాంప్ సరి చేయడానికి ఆపరేటర్ అయితే చూడడానికి వెళ్తున్నాడు. అదంతా చూపించి ఇప్పుడు అదంతా సరి చేయించుకుని మనం రివర్స్ చేసి అన్లోడ్ చేయాలి. స్పాట్ అయితే చూడడానికి వెళ్తున్నాడు. నేను బళ్ళు ఇబ్బందులు పడిన కాడ నేను ఎలా చేస్తే బాగుంటుందో బళ్ళు వెళ్ళి అన్లోడ్ చేయడానికి ఫ్రీ వస్తున్నాడు. ఫస్ట్ వర్క్ చూసుకుని తర్వాత స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే
అన్లోడ్కి వెళ్ళి వచ్చే దారి అయితే సెట్ చేసామండి. ఆ జేసీబీతో సగం ర్యాంప్ అది వేయించి సెట్ చేసాం. ఫస్ట్ బండి వెళ్ళి అన్లోడ్ చేసి వచ్చింది, రెండో బండి అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళింది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళాలి, వెళ్ళే దారి ఎలా చూద్దాం. మొత్తానికి ఆ దారి అయితే సెట్ అయిపోయింది అనమాట. మనం కూడా వెళ్ళి అక్కడ అన్లోడ్ చేయాలి. నా బండి అయితే అన్లోడ్ చేసి వస్తున్నానండి. అన్లోడ్ అయితే ఏ రిస్క్ లేకుండా అయింది అనమాట. అన్లోడ్ అయితే ఇదిగోండి దారి అయితే ఇలా సెట్ చేసాం. అటు ఇటు డబుల్ ఎంఎం కొట్టి 2-3 ట్రిప్పులు వేస్తే మళ్ళీ నలిగిపోద్ది. ఈ రాళ్ళు అయితే లేచిపోతున్నాయి, ఆల్రెడీ మళ్ళీ లేచిపోతున్నాయి. దీని కింద ఉన్న రాళ్ళు అయితే ఇరిగిపోయినాయి. 2-3 ట్రిప్పులు వేసే వరకు కూడా మళ్ళీ జేసీబీ దాని మీద మెటీరియల్ పోయాలి. ఈ ట్రిప్కి అయితే ఏ రిస్క్ లేకుండా అన్లోడ్ అయింది. మళ్ళీ దాని మీద మెటీరియల్ పోసి అయితే సదరాలి. మళ్ళీ కటింగ్ కదండి, అక్కడక్కడ కట్ చేయడం వల్ల అయితే లేచిపోతున్నాయి రాళ్ళు. కింద రాళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఆ రాళ్ళు తీయకుండా దాని మీద అలాగే పోసారు. మళ్ళీ ట్రిప్పు ఏంటో రిస్క్ ఏంటో చూడాలి. ఈ లోపల వచ్చేటప్పుడు సరి చేస్తే సరి చేసినట్టు. ఇప్పుడు ఈ ట్రిప్పులు అయితే శుభ్రంగా అన్లోడ్ అయిపోయింది, వచ్చేస్తున్నాం. ఈ ట్రిప్పుల వరకు అయితే ఏ రిస్క్ లేకుండా అన్లోడ్ అయ్యొచ్చినాయి అనమాట. తర్వాత ట్రిప్కి మళ్ళీ రాళ్ళు అవి లేచిపోతున్నాయి. జేసీబీ అక్కడే ఉంది కాబట్టి మళ్ళీ సదిరిస్తాడు అనుకుంటాం గుమస్తా. మా గుమస్తా వచ్చాడు. ఇప్పుడైతే పైకి వెళ్ళి అన్లోడ్ చేసి వచ్చేసాము. లోడింగ్లు బయలుదేరాం. మళ్ళీ జాతరలు జరుగుతున్నాయండి, చూడండి ఎలా వస్తున్నారు జనాలు అయితే. ఈ కోడేలు ఇటు చేటపారు నుంచి వచ్చే రోడ్లు అయితే ఖాళీ లేవు అనమాట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చూడండి ఎంతమంది వస్తున్నారో. ఆదివారం మాత్రం ఇటు సైడ్ వచ్చేవాళ్ళు మాత్రం రాకండి అన్న, ఎందుకంటే ఈ రేంజ్లో జరుగుతున్నాయి అనమాట జాతరలో. ఆదివారం మాత్రం ఇటు కోడేలు చేటపారు రోడ్ల నుంచి ఇటు జాలిపూడి కైకలూరు ఇటు వెళ్ళే రోడ్లోకి వెళ్దామంటే రామకండి. ఎందుకంటే నైట్ 12 అవుతుందండి. రెండో రోజు డ్యూటీలో నైట్ 12కి అయితే టీ తాగడానికి ఆగాం. ఇక్కడ అయితే బయలుదేరుతున్నాం. తెల్లారపాటికి గొంతుకు మాట్లాడడానికి వస్తారో రాదో అని చెప్పి అయితే ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి కస్టమర్కి వెళ్ళి లాస్ట్ ట్రిప్ లోడ్ చేసుకుని మళ్ళీ అదే రాత్రి దిగబడిన పాయింట్లోకి వచ్చి అన్లోడ్ చేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఈ వీడియో వచ్చి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. Bye bye.